చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. అదేమి సాధ్యం కాదు. చేసిన పాపం వెంటాడుతుంది. దానికి సాక్ష్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు చేసిన పాపం ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక వెంటాడుతుంది. గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వెంటాడింది. ఇప్పుడు శిరోముండనం కేసులో బాధితులను ప్రతివాదులుగా చేరుస్తూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇతర పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ హైకోర్టు అనుమతించింది. త్రిమూర్తులతో పాటు ఇతర దోషులు దాఖలు చేసిన అప్పీల మీద అభ్యంతరాలుంటే తెలియజేయాలని బాధితులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శిరోముండనం కేసులో తమను దోషులుగా నిర్ధారించి ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరో 8 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీలు గత వారం విచారణకు రాగా బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని త్రిమూర్తులు తదితరులకు న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా బుధవారం వ్యాజ్యాలు విచారణకు రాగా బాధితులను ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని త్రిమూర్తుల తదితరుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీంతో న్యాయమూర్తి అనుబంధ పిటిషన్ అనుమతిస్తూ తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా వేశారు. మెయిన్ ఏంటంటే జైలు శిక్ష అయితే ఇంతవరకు స్టే ఇవ్వలేదు. అది ఏమవుతుందన్నటువంటి భయం అయితే త్రిమూర్తుల్ని వెంటాడుతూనే ఉంది.